ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 5వ వచనం. ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. భక్తుడైన దేవుడు ఇక్కడ చెబుతున్న మాట. పై మాటలలో మనం చూస్తే, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మనము దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మన కార్యములను నెరవేర్చువాడై ఉంటున్నాడు. దేవుని మీద మనము నమ్మకము కలిగి ఉన్నప్పుడు నిశ్చయత కలిగిన వారమై ఉండగలం. ఎందుకంటే ఆయన మన కార్యములను నెరవేర్చు దేవుడు. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, నాకు బలగమున్నది, నాకు ధనమున్నది, నాకు అన్నీ ఉన్నాయి అని మన యొక్క బలమును, ధనమును, స్వయమైన మన ఆలోచనల మీద నమ్మకము కలిగిన వారమై ఉంటాం. అయితే అలాంటి సమయంలో ఏదైనా ఉపద్రవము కలిగినప్పుడు మనము కృంగిపోతూ ఉంటాం. దేవుణ్ణి మీరు నమ్ముకున్నట్లయితే ఆయన మీ కార్యమును నెరవేర్చువాడు. ఒకసారి ఒక దైవజనుడైన కుటుంబంలో తన కుమారునికి వివాహము జరుగుతూ ఉంది. ఆయన పేదవాడు. కొద్దిగానే ఆయన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అయితే విస్తారమైనటువంటి ప్రజలు వారిని ప్రేమించి ఆ వివాహమునకు వచ్చారంట. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నా శక్తి మీకు తెలుసు, నేను ఎదురు చూడని ఈ జనసమూహము వచ్చినదే, నేనేమి చేయాలని ప్రభువుని అడిగినాడు. ప్రభు, నేను గొప్పవాడినని నువ్వు నమ్ముచున్నావా? కానా వివాహములో నేను అద్భుతము చేసి నీళ్లను ద్రాక్షారసంగా మార్చలేదా? 5 రొట్టెలను 2 చేపలను నేను విస్తారమైన ప్రజలకు ఆహారముగా మార్చలేదా? కనుక నువ్వు అధైర్యపడబాకు, ఉన్నదానిని నేను ఆశీర్వదించదను. ఎంతమంది జనసమూహం ఉన్నారో వారందరికీ కావలసిన అరిటాకులను నీవు తీసుకొని రా అని అన్నాడంట. ఆయన 1000 మంది వచ్చిన వారికి తన దగ్గర ఆహారమేమో 300 మందికి సరిపోయేది. ధైర్యముగా అతడు 1000 విస్తరాకులను తీసుకొని వచ్చాడు. ఆశ్చర్యకరముగా వచ్చిన జనసమూహం అంతా ఆ ఆహారమును సంతృప్తిగా తిని వధూవరులను ఆశీర్వదించున్నట్లుగా దేవుడు గొప్ప కార్యమును చేసినాడంట. ఇది నిజముగా ఆ దైవజనుడి జీవితంలో జరిగిన సంభవం. మీ జీవితంలో కూడా చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. నీవు ఆయన్నే నమ్ముకో, ఆయనకు నీ కార్యం అప్పగించు, ఆయన దానిని నెరవేర్చును. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డల యొక్క కార్యమును మీరు నెరవేర్చి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.